సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనమొక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. అదేంటంటే మన పాతకాలపు జ్ఞాపకాలు, ముఖ్యంగా 90ల నాటి చేతులతో తాకి అనుభూతి చెందే జీవనశైలి నుండి నేటి డిజిటల్ యుగంలోకి మనం ఎలా మారిపోయామో కళ్ళకి కట్టినట్టు చూడబోతున్నాం. ఇది కేవలం గతం గురించిన ముచ్చట కాదు సుమా, మన జీవితాల్లో వచ్చిన ఒక పెద్ద మార్పు గురించిన విశ్లేషణ. ఇక ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దాం. కాలం ముందుకు సాగుతుంది, కాని మన మధురమైన జ్ఞాపకాలు మనల్ని బాల్యపు బంగారు రోజులకు కట్టిపడేస్తాయి. ఈ మాట వినగానే మనందరికీ ఏదో తెలియని ఆనందం కలుగుతుంది కదూ. 90వ దశకంలో పెరిగిన తరం బాల్యానికి, నేటి తరం పిల్లల జీవన శైలికి మధ్య ఉన్న ఆకాశానికి భూమికి ఉన్నంత తేడాను అర్థం చేసుకోడానికి ఈ చిన్న కోట్ ఒక అద్దంలాంటిది. కాలం ఎంత వేగంగా పరుగులు పెడుతున్నా ఆ పాత జ్ఞాపకాలు మాత్రం మన మనసుల్లో ఎప్పటికీ ఫ్రెష్గానే ఉంటాయి. సరే, ముందుగా మొదటి భాగానికి వద్దాం. పల్లెటూరి బాల్య జ్ఞాపకాలు, ఆ 90ల నాటి పరిమళం. ఒకసారి ఆ రోజుల్లోకి వెళ్దాం. ఇంట్లో పూజకు అరగదీసిన గంధపు సువాసన, ఆడుకుంటున్నప్పుడు వీధుల్లో లేచే మట్టి ధూళి, అసలు ముగింపే లేదేమో అనిపించే ఆ సుదీర్ఘమైన వేసవి సెలవులు. అబ్బా, ఆ జ్ఞాపకాలు ఎంత అద్భుతంగా ఉంటాయో కదా. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండలో గడిపినా ఏమాత్రం అలసట అనిపించేది కాదు. అప్పట్లో ప్రకృతితో మనకున్న అనుబంధం చాలా సహజంగా, స్వచ్ఛంగా ఉండేది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, అప్పటి మన దినచర్య అంతా డిజిటల్ స్క్రీన్ల చుట్టూ కాకుండా మనుషులు, ప్రకృతి చుట్టూ తిరిగేది. ఉదయం లేవగానే కొద్దిసేపు వచ్చే ఆ కార్టూన్ల కోసం పిచ్చ ఆసక్తిగా ఎదురుచూడటం, మధ్యాహ్నం మండుటెండను కూడా లెక్క చేయకుండా వీధుల్లో ఆడే గల్లీ క్రికెట్, ఇక సాయంత్రం కరెంటు పోగానే ఆరుబయట మంచాలు వేసుకుని కథలు చెప్పుకోవడం, అదొక అందమైన రొటీనని చెప్పాలి. ఇక పాఠశాల జీవితం, స్నేహాలు అనేవి అప్పట్లో ఎలా ఉండేవి, ఇప్పుడెలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ మార్పును గమనించండి. ఒకప్పుడు చేతికి అంటుకునే ఇంక్ మరకలు, పంచుకునే లంచ్ బాక్సులు, వర్షం వస్తే చేసే కాగితపు పడవలు, ఇవన్నీ భౌతికంగా ఒకరినొకరు తాకి అనుభూతి చెందే పాతకాలపు స్నేహాలు. కాని ఇప్పుడు చూడండి, ఎటువంటి మరకలు లేని స్వచ్ఛమైన వర్చువల్ క్లాస్రూమ్లు, డిజిటల్ అసైన్మెంట్లు, ఆన్లైన్ మెసేజింగ్. స్నేహితుడి లంచ్ బాక్స్ దొంగిలించి తినడంలో ఉన్న ఆ కిక్ ఇప్పుడు వాట్సాప్లో పంపుకునే స్మైలీలల్లో ఎక్కడుంటుంది చెప్పండి. ఈ చిన్న చిన్న అల్లరి పనులు చూడండి. క్లాస్రూంలో ఎవరికీ హాని కలగని పనులు చెయ్యటం, స్కూల్ అయిపోయాక కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి కలిసి నడవటం, ఫ్రెండ్ దగ్గర చేతితో రాసిన నోట్స్ అడిగి తీసుకుని రాత్రంతా కూర్చుని రాయటం. ఈ జ్ఞాపకాలు చాలా హృద్యంగా ఉంటాయి. అప్పట్లో స్నేహం అంటే కేవలం మాటలు కాదు, కలిసి అల్లలి చేయటం, ఒకరికొకరు తోడుగా ఉండటం. సరే, ఇప్పుడు ఆటల సమయం గురించి మాట్లాడుకుందాం. అదేనండి, ధూళి వర్సెస్ పిక్సెల్స్. ఇక్కడ మనకు అసలైన మార్పు కనబడుతోంది. అప్పట్లో ఆడుకునే స్థలమంటే వీధులు, మైదానాలు. ఇప్పుడు సోఫాలు, స్క్రీన్లు. అప్పుడు మన స్నేహితుల బంధం ఇరుగుపొరుగు పిల్లలతో ఉంటే, ఇప్పుడు ఆన్లైన్ మల్టీప్లేయర్ లాబీలో ప్రపంచం నలుమూలల్లో ఉన్నవారితో ఉంటుంది. అలాగే అప్పటి బొంగరాలు, గోళీలు, చెక్క బ్యాట్ల స్థానాన్ని ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు భర్తీ చేశాయి. శారీరక శ్రమకు, డిజిటల్ ప్రపంచంలో మునిగిపోవడానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఇది. అప్పట్లో ఆరుబయట ఆడితే మోకాళ్లకు గాయాలయ్యేవి, కాని ఆ అలసటలో కూడా ఎంతో ఆనందం, నవ్వులు ఉండేవి. ఇప్పుడు మొబైల్ గేమ్స్ ఆడుతూ అలిసిపోయిన కళ్ళు, ఒక్కటే నిశ్శబ్దమైన ఏకాగ్రత. ఈ రెండు జీవనశైలులలో ఏది తప్పు లేదా ఒప్పు అని మనం ఖచ్చితంగా చెప్పలేము. కాని పిల్లలు పెరిగే వాతావరణం మాత్రం ఆరుబయట నుండి మూసి ఉన్న గదుల్లోకి మారిపోయింది అన్నది మాత్రం 100కి 100 పాళ్లు నిజం. ఇక తరువాతి విభాగానికి వద్దాం. కుటుంబం, పండుగలు, అందరూ కలుసుకోవడం. పండుగ అనగానే 90లలో ఇల్లంతా బంధువులు, వంటగదిలో సందడి, కలిసి వంట చేసే ఉమ్మడి కుటుంబాలు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు చాలా ఇళ్లలో పండుగ రోజు కూడా విపరీతమైన నిశ్శబ్దం. ఎవరి చేతుల్లో వారి ఫోన్లు, చిన్న కుటుంబాలు. ఒకప్పటి ఆ సందడి, అల్లరి అనేది ఇప్పుడు మరింత ఏకాంతంగా, నిశ్శబ్దమైన వేడుకగా ఎలా మారిపోయిందో మనమిక్కడ స్పష్టంగా చూడవచ్చు. ఆనాటి పండుగలు కేవలం ఒక ఇంటికే పరిమితం కాలేదు కదా. అందరూ కలిసి చేతితో మిఠాయిలు చేయడం, ఇరుగుపురుగంతా కలిసి వీధిని అందంగా ముస్తాబు చేయడం, ప్రతి ఇంటికి వెళ్లి పలకరించి శుభాకాంక్షలు చెప్పుకోవడం, ఇదంతా ఒక ఊరు లేదా వీధి మొత్తం కలిసి చేసుకునే ఉమ్మడి వేడుకలా ఉండేది. దీనివల్ల సమాజంలో ఒక బలమైన బంధం ఏర్పడేది. ఇప్పుడు
ఈ విశ్లేషణలో చివరి విభాగానికి చేరుకున్నాం. ఈ తరాల మార్పుల నుండి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు, అలాగే ఇప్పుడు మనకు మిగిలి ఉన్నవి. సాంకేతికత ప్రపంచాన్ని మన చేతుల్లోకి తెచ్చింది, కానీ పల్లెటూరి వాతావరణాన్ని, ఆ సామాజిక బంధాన్ని మనకు దూరం చేసింది. ఈ ఒక్క మాటలో ఈ మొత్తం విశ్లేషణ సారాంశమంతా దాగి ఉంది. ప్రపంచం మన అరచేతిలో ఇమిడిపోయి చిన్నదైపోయింది, నిజమే. కానీ మన పక్కనే ఉన్న మనుషుల మధ్య దూరం పెరిగిందేమో అనిపిస్తుంది కదూ? మరి మనం నేర్చుకోవలసిన అస్సలు పాఠమేమిటి? మనుష్యులు భౌతికంగా కలిసి ఉండటమనేది ఎప్పటికీ భర్తీ చేయలేనిది. చేతితో తాకి అనుభూతి చెందే ఆ చిన్న చిన్న విషయాల్లోనే అస్సలైన ఆనందముంటుంది. టెక్నాలజీ ఎంత అవసరమో మన చుట్టూ ఉన్న స్థానిక సమాజంతో, మనుష్యులతో బంధాన్ని కొనసాగించటం కూడా అంతే అవసరం. ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ లేదా సమతుల్యత సాధించడమే మనందరికీ చాలా ముఖ్యం. చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. సాంకేతికత ప్రపంచం మొత్తాన్ని కలుపుతున్నప్పటికీ అది కుటుంబాన్ని, మన బంధాలను దూరం చేసిందా? గతంలోని ఆ వెచ్చని ఆత్మీయతను, ఇప్పటి డిజిటల్ యుగపు సౌకర్యాలను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నది మనం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. ఈనాటి మన విశ్లేషణ మనందరిలో కొత్త ఆలోచనలు రేకెత్తించిందని ఆశిస్తున్నాను. కాలం మారొచ్చు, కానీ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మారవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాక్టోస్ వరల్డ్.